ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో వెలుగుమట్ల గ్రామంలో మరి భూదాన్ భూమిలో గత 10-12 సంవత్సరాల నుంచి చిన్న చిన్న ఆవాసాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి పేద ప్రజల యొక్క గుడిసెలను దౌర్జన్యంగా ఈ ప్రభుత్వము పోలీస్ పహారా మధ్యన తొలగించడం అనే విషయం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధంగా మేము భావిస్తున్నాం. ఈ క్రమంలో లైవ్ ఫుటేజ్కి వెళ్తున్నటువంటి ఈ జర్నలిస్ట్ రగన్న, దాసరి శ్రీనివాసు, ప్లస్ టీవీ నగేష్, మిగతా మిత్రులందరూ కలిసి వెళ్తున్నటువంటి క్రమంలో వీరిని అరెస్టు చేయడము అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన పాలన నడుస్తలేదేమని నాకు అనిపిస్తుంది. ఎక్కడనైనా టీవీ ఛానళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలను, వాస్తవాలను వెలికితీసి సమాజానికి అందించే ప్రయత్నం చేస్తాయి. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఈ తెలంగాణలో ఉన్న సామాజిక సమస్యల మీద కూడా వీళ్ళు విస్తృతంగా పోరాటం చేస్తున్న విధానాలను మనం చూస్తున్నాం. అక్కడ నాగర్ కర్నూలులో పోలీసులకేమో అంతకులు దొరుకుతలేరు, ఇక్కడనేమో పోలీసులు జర్నలిస్టులు ఏమంటే కాపలా ఉంటారు. దయచేసి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది, మీరు ప్రజా సమస్యలమైన దృష్టి పెట్టండి, జర్నలిస్టుల అరెస్ట్ మీద దృష్టి పెట్టొద్దు. జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూస్తే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు సమాజం. ఎక్కడ కూడా అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు మొదలవుతుంది. తెలంగాణలో వెట్టి చాకరీ విముక్తి కోసం, భూ సంస్కరణల కోసం సాయుధ రైతాంగ పోరాటం జరిపినటువంటి గడ్డ. ఏ పేద ప్రజలకైతే ఇవాళ నువ్వు ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తే 1,05,00,000 ఇండ్లు కావాలని పేదలు అడిగారు. మరి పేదవానికి ఇంటి జాగలేదు, ఇల్లు లేదు, నువ్వు కేటాయించవలసింది పోయి ఈ వినోబా భావే అనే అతను భారతదేశ స్థాయిలో తన భూదానోద్యమం చేసినప్పుడు చాలామంది మిగిలి భూములని, సొంత భూములని, పట్టా భూములను కూడా ఈ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం వినియోగించే విధంగా దాతలు ప్రభుత్వానికి అప్పచెప్తే అదే ప్రజలు, పేద ప్రజలు ఇవాళ గుడిసెలు వేసుకుంటే మీకు అడ్డొచ్చింది ఏంది, ఎందుకు మీరు ఆ భూమిని తీసుకోవాల్సి వస్తుంది అనేది ఇవాళ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు అన్నవాళ్ళు మాట్లాడిన పరిస్థితులను బట్టి చూస్తే మాకేమనిపిస్తుంది అంటే ఏ నియోజకవర్గానికి మంత్రి ఉంటే ఆయన నేనే రాజు, నేనే మంత్రి అన్న పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. మంత్రుల శాఖల మధ్యన సమన్వయం లేదు, యంత్రాంగం మధ్యన సమన్వయం లేదు. అసలు గుంపు మేస్త్రి పాలన ఎట్లా ఉంది అంటే తెచ్చుకున్న తెలంగాణలో పేదోడు బతకడం కోసం కూడా పోరాటం, న్యాయం కోసం రోడెక్కవలసినటువంటి పరిస్థితులు ఈ పాలనలో కొనసాగుతున్నాయి. ఇకనైనా మీరు దృష్టి పెట్టండి. ఏ ప్రాంత అస్తిత్వం కోసం అయితే మనం పోరాటం చేసి అమరవీరులు ఆత్మ బలిదాన ఫలితంగా ఏర్పడ్డదో ఆ నాయకత్వం కింద, ఆ కమ్మ నాయకత్వం కింద, ఆ టీడీపీ నాయకత్వం కింద, చంద్రబాబు నాయకత్వం కింద ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుందంటే మేము ఎంతగానో సహించే పరిస్థితుల్లో లేము. ఈ అరెస్టులను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. మరి ఈ అరెస్టులని యూట్యూబ్ ఛానళ్ళకేనా, మరి మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళకి లేవా? మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు లైవ్ ఎట్లా కొనసాగిస్తాయి? ఈ చిన్న ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు ప్రజాగొంతుకలైన వ్యక్తులకు మాత్రమే ఈ ప్రివెంటివ్ యాక్ట్ ఏ విధంగా వర్తిస్తుందో కూడా ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఖబర్దార్, మీరు ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు సంబంధించినటువంటి ఇల్లు, భూమి, మరి ఇండ్లు కేటాయించి అక్కడ ఇండ్లు కట్టించి వాళ్ళని ఇండ్లల్లో తోలేంత వరకు మేము పోరాటాన్ని, ఉద్యమాన్ని ఉధృతం చేసి నిర్మించి ముందుకు నడిపిస్తాం. తప్పిస్తే మీ యొక్క అణచివేతకు భయపడి ఇళ్లలో కూర్చునే వ్యక్తులం కాదు. మేము తెలంగాణ బిడ్డలం, అమరవీరుల ఆశయ సాధన కోసం ముందుకెళ్లేటటువంటి వ్యక్తులమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా మీరు మేల్కొనాలి, చక్కటి రాజ్యాంగబద్ధమైన పాలన అందించాలి. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు, సమాన అవకాశాలు, సమాన హోదా, సమాన చట్టం ఇచ్చిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. తెలంగాణ తెచ్చినన్న కేసీఆర్ని దించినటువంటి సమాజం ఛానళ్ళు ఇవి. మరి నీకు కూడా అదే గతి పడుతుంది, ఇదే విధంగా పోతే అని చెప్పి హెచ్చరిస్తూ ఇకనైనా మేల్కొని సహజ పద్ధతిలో, రాజ్యాంగ పద్ధతిలో పాలన కొనసాగించి ఆ భూమి ఏదైతుందో ఆ 1,800 కుటుంబాలకు తక్షణమే అందించాలని, జిల్లా కలెక్టర్ కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలని, నువ్వు ఒక ప్రభుత్వ అధికారివని, ఐఏఎస్ ద్వారా రిక్రూట్మెంట్ అయినటువంటి వ్యక్తి కాబట్టి పేద ప్రజలు మరి కోర్టు ఆర్డర్స్ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ భూములు వాళ్ళకి కేటాయించే ప్రయత్నం చేయండి. మీరు ఇవాళ 4 చాలనాలు ఆపొచ్చు, నలుగురిని ఆపొచ్చు కాక కానీ ఈ తెలంగాణ సమాజాన్ని ఆపలేరు. మరి ఉద్యమం ఉధృతం కాకముందుకే మీరు అప్రమత్తమై న్యాయం చేయవలసింది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.